హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు నేను 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది ఏ లాజిక్లో ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను అనేది చూస్తే మనకు సప్లై జోన్ అనేది నేను గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు సిఈ సైడ్ తీసుకున్నాను అనేది. ఒక్కసారిగా బుల్లిష్ క్యాండిల్ పడ్డది. సో ఫస్ట్ 2 క్యాండిల్స్ నాకు పాజిటివ్గా కనపడ్డాయి. మార్కెట్ బుల్లిష్గా ఉండొచ్చేమో, బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిపోద్దన్న ఉద్దేశంతో నేను పైకి తీసుకున్నాను. సో దానివల్ల ఫస్ట్ 2 క్యాండిల్స్, ఫస్ట్ 5 మినిట్ 2 క్యాండిల్స్ బుల్లిష్ సైడే షో చేశాయి. ఒక 20 పాయింట్లు పైకి తీసుకెళ్ళిపోయినప్పుడు నాకు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడనేమో మార్కెట్ డైరెక్షన్ ఏమో డౌన్ సైడ్ అని చూపిస్తుంది, కానీ మార్కెట్ ఏమో బుల్లిష్గా చూపించింది. ఫస్ట్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్ లాగా. సో ఇక్కడ చూసుకుంటే నేను ఎంటర్ అయ్యాను కదా. సో నాకు బాగానే ప్రాఫిట్ కనపడ్డది. సో నేను అంటే మల్టిపుల్ స్క్రీన్స్ కానీ పెద్ద ల్యాప్టాప్లో కానీ చూడటానికి లేదు. సో క్లియర్గా మనం చార్ట్ మీద చూస్తే నాకైతే బుల్లిష్ సైడ్ కనపడేసింది, కానీ నేను వెంటనే చిన్న ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఇది ఇక్కడ వరకు ఓకే, కానీ నేను బ్రేక్ ఇవ్వాల్సింది. సో దీని తర్వాత మార్కెట్ పైకి పోద్దా, కిందికి పోద్దా, ఎటు పోద్ది చూద్దాము అని ఒక 5-15 మినిట్స్ ఫస్ట్ ట్రేడ్ తర్వాత బ్రేక్ ఇచ్చేసి 64 ఇది బ్రోకరేజ్ 64 రూపాయలే ఫస్ట్ ట్రేడ్కి. సో ఈ బ్రేక్ ఇచ్చి ఫస్ట్ ట్రేడ్ తర్వాత బ్రేక్ ఇచ్చి జస్ట్ అలా బయటికి వెళ్ళి వాక్ చేసేసి మళ్ళీ సెకండ్ ట్రేడ్ కోసం ఒక గంట తర్వాత డైరెక్షన్ ఇదని మనం ఆ విధంగా చూసుకున్నట్టయితే నేను ఈ ఫస్ట్ ప్రాఫిట్ని నేను పోగొట్టుకునేవాడిని కాదు. సో నేను ఏం చేశానంటే ఇమ్మీడియట్గా మార్కెట్ అది కిందికి వస్తుంటే మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో రీఎంటర్ అయితే థర్డ్ 5 మినిట్ క్యాండిల్లో మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ మార్కెట్ కింద పడడం అనేది స్టార్ట్ అయింది. సో దానివల్ల నాకు వచ్చిన ఫస్ట్ ప్రాఫిట్ని లాస్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే చిన్నగా మార్కెట్ థర్డ్ 5 మినిట్ క్యాండిల్ అంటే 9:29 అవుతుంది. సో థర్డ్ 5 మినిట్ క్యాండిల్ డౌన్ సైడ్గా కంటిన్యూస్గా కిందికి వస్తూ ఉంది. సో సడన్గా కింద పడుతూనే ఉంది. నేను కట్ చేసి ఉండాల్సింది, వెయిట్ చేయాల్సింది. అది మెయిన్ ఏం చేయాలంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం బ్రేక్ ఇవ్వాలి. వెంటనే రీఎంటర్ అవ్వడం అంటే డైరెక్షన్ కరెక్ట్ ఉంటే ఓకే, కానీ ఇప్పుడు ఏం చేసింది మార్కెట్ అంటే రివర్స్ తీసుకుంది, కంటిన్యూస్గా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అందులో మనం ట్రాప్ అయ్యాం. చాలామంది సి సైడ్ తీసుకొని పైకి వెళ్తుందని మార్కెట్ ఎవరైతే ఎంటర్ అయ్యి అలాగే ఉన్నారో వాళ్ళందరూ ట్రాప్ అయి ఉండొచ్చు. ఇది చూస్తే సో వచ్చిన ప్రాఫిట్ అంతా పోయింది, ఇంకా లాస్లోకి వెళ్ళిపోతూ ఉంది. సో వెళ్ళిపోతుంటే నేను వెంటనే ఎగ్జిట్ అయ్యాను లాస్ని. సో ఈ విధంగా లాస్ ఒక 600 దాకా పోతుంది. నాకు డౌట్ వచ్చేసింది మార్కెట్కి డౌన్కి వెళ్ళిపోద్దని. సో వెంటనే నేను దాన్ని 1 లాట్ తోటి కాబట్టి మనం మేనేజ్ చేయగలిగాము. అదే క్వాంటిటీ సైజ్ ఎక్కువ ఉంటే మనం ఇప్పుడు లాస్ చాలా పెద్దగా ఉండేది. సో వెంటనే కట్ చేసేసి నేనేం చేశాను, కిందికి ఎంటర్ అయ్యాను. సో కొద్ది గ్యాప్ చేసి వెంటనే కిందికి ఎంటర్ అయితే నాకు మళ్ళీ ఆ లాస్ అంతా రికవర్ అయింది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే లాస్ రికవర్ అయిపోయి మళ్ళీ ప్లస్లోకి వచ్చాను. ఈ విధంగా కంటిన్యూస్గా డౌన్ సైడ్ తీసుకున్నాను మార్కెట్. సో మార్కెట్ కంటిన్యూస్గా పోతూనే ఉంది పైకి. సో ఏదైతే ఫస్ట్ 600 ప్రాఫిట్, సో అది మొత్తం రికవర్ అయింది లాసు. సో దాన్ని మళ్ళీ ప్లస్లోకి వచ్చాను. సో క్వాంటిటీ అనేది 1 లాటే ఉంది. సో ఈ విధంగా మనం క్వాంటిటీని ఇనిషియల్గా స్టార్టింగ్లో ఎంట్రీ అయ్యేటప్పుడు 1-2 లాట్స్ తోటే మనం చేయడం వలన మనం మన లాస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. సో ప్రాఫిట్ మన చేతిలో లేదు, లాస్ మన కంట్రోల్లో ఉంది కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిందంతా లాస్ కంట్రోలింగ్ మీదనే. సో ఈ విధంగా మనకు సో ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను మళ్ళీ ఇంకా రీఎంటర్ అవుతే మార్కెట్ ఇంకా ప్రాఫిట్ వచ్చేది, కానీ నేను ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు అనుకున్నాను. ఇప్పటికే ఓవర్ ట్రేడింగ్ అయింది. ఫస్ట్ సారి ఎంటర్ అయ్యి సెకండ్ సారి రీఎంటర్ అవ్వడం అది. సో ఇప్పుడు మనం చార్ట్ ద్వారా చూద్దాము ఎలాగ ఎంట్రీ తీసుకున్నాము, అసలు అనాలిసిస్ ఏంటి అనేది చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సప్లై జోన్లో మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే సో సడన్గా నేను ఈ క్యాండిల్లో పైకి తీసుకున్నాను, చిన్న ప్రాఫిట్ వచ్చింది 800. తర్వాత మళ్ళీ ఈ కిందికి వచ్చిన తర్వాత రీఎంటర్ అయ్యాను పైకే, కానీ సడన్గా మార్కెట్ కిందికి వస్తుంటే అది కట్ చేసేసి ఇటు ఎంటర్ అయ్యాను. సో అది నేను చేసిన మిస్టేక్ ఈరోజు. సో ఒకసారి వచ్చిన ప్రాఫిట్ తర్వాత మళ్ళీ రీఎంటర్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్గా మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయింది. దానివలన ప్రాఫిట్ అనేది పోయింది. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రాఫిట్ని తీయడం జరిగింది. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో మనకు ఒక
మనకు ఒక సపోర్ట్ దొరికే ఆస్కారం ఉంది. ఇగో ఇక్కడ ఇగో దీన్ని రెస్పెక్ట్ చేసింది. సో అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ చూసుకున్నట్టయితే మనకు ఇక ఈ ఏరియా కూడా ఈ ఏరియా మనకు నెక్స్ట్ టార్గెట్ ఉండొచ్చు. సో ఈ ఏరియా తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇక ఇక్కడ. సో ఈ టార్గెట్ ఉంటుంది. సో చూద్దాము మార్కెట్. నేను సో ఎప్పుడైతే మార్కెట్ నేను ఈ ఫాల్ని కొద్దిగా ప్రాఫిట్ని తీశాను, తర్వాత ఏం చేశానంటే క్విల్ స్విచ్ చేశాను మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల అని. అందుకే చిన్న స్మాల్ ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇటు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇటు ఎంటర్ అయ్యి అక్కడ బ్రోకరేజ్ అయింది. సో సో కొద్దిగా ఇక్కడే ఈ ఏరియాలో ఓవర్ ట్రేడింగ్ జరిగినట్టు అయింది. తర్వాత మార్కెట్లో ట్రేడింగ్ చేయలేదు. సో ఇదంతా బిగ్ ఫాల్ కంటిన్యూస్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక రోజు ఇక్కడే కంటిన్యూస్గా పైకి పోయినట్టు అయింది. సో ఇది ఒక రోజు పైకి వెళ్ళి కొద్ది కిందికి వచ్చినట్టు అయింది. సో ఇది కంటిన్యూస్గా వన్ వే డైరెక్షన్ పడుతూ ఉంది. సో మంచి ప్రాఫిట్ని వన్ వేగా ఇక్కడ ఎంటర్ అయ్యి దీన్ని క్యాచ్ చేయగలిగి ఉన్నట్టయితే మంచి ప్రాఫిట్ వచ్చేది. సో అది ఎక్స్పీరియన్స్తో కానీ లేకపోతే సైకలాజికల్గా తక్కువ క్వాంటిటీ తోటి రైడ్ చేయడం అనేది చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చేయాలి, తర్వాత ఈ టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత రీఎంటర్ మళ్ళీ ఆపోజిట్ ఇక్కడ బ్రేక్ చేసింది అనుకో 9 EMA అని. సో ఇది సో 9 EMA అనేది బ్రేక్ చేస్తే మళ్ళీ రీఎంటర్ అవ్వాలి. సో ఇది రీఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా టార్గెట్ తీసుకోవాలి కొద్దిగా. మళ్ళీ ఇటు వెళ్ళిన తర్వాత 9 EMAని మళ్ళీ ఫుల్ బ్యాక్ చేసుకొని తీసుకున్నప్పుడు మళ్ళీ రీఎంటర్ అవ్వాలి. సో నేను మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ మార్కెట్ చూస్తే కంటిన్యూస్గా మార్కెట్ అయితే కంటిన్యూస్గా డౌన్ సైడే వస్తుంది. సో ఈ ఏరియా దాకా వచ్చింది. సో ఇది ఇక్కడ దాకా వచ్చింది. సో మనం అనుకున్నట్టుగా రెస్పెక్ట్ చేసింది ప్రైజ్ యాక్షన్ని. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ. సో రేపటి మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయిద్దా లేకపోతే గ్యాప్ డౌన్. ఇక్కడ 21,500 ఉంది. సో కంటిన్యూస్గా సో చూద్దాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అప్ ట్రెండ్ నుండి కొద్దిగా మంచి డౌన్ సైడ్ ఇచ్చింది. సో చూద్దాం ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఫ్రీ మార్కెట్ అనాలిసిస్లో చూసుకున్నట్టయితే మనము ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకోవాలి మనంగా. సో అలా చేయాలంటే జస్ట్ డూ నథింగ్, ఏం చేయొద్దు, జస్ట్ సిస్టమ్ ముందు కూర్చోవాలి, అబ్జర్వ్ చేయాలి. సో లాస్ కంట్రోల్ మీదనే ధ్యాస ఉండాలి. పోయింది ప్రాఫిట్ రాదు, ప్రాఫిట్ వచ్చేటప్పుడు వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రొఫెషనల్ ట్రేడ్ అవ్వడానికి. మార్క్ చేయాలి ప్రీవియస్ డే ఓపెన్, హై, లో, క్లోజ్. సో అంటే ఏ విధంగా అంటే ఇది మార్కెట్, ఇది హై, ఇది లో, ఓపెన్, క్లోజ్ అని. సో ఇది కూడా హై మొన్నటిది. సో హై, లో ఈ విధంగా క్లోజ్ ఇది మనం టార్గెట్స్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ అమెరికన్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇది బేరిష్గా ఉంది. తర్వాత ఎకనామిక్ క్యాలెండర్, మీటింగ్స్, రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. సో ఎస్ఎల్ హంటింగ్ లెవెల్స్ అంటే సో ఇక్కడ ఇదొక ఇది ఇక్కడ పుష్ చేశారు మార్కెట్ పైకి. సో ఈ ఏరియాలో మార్కెట్ పుష్ చేశారు అంటే ఇదొక ఎస్ఎల్ హంటింగ్ లెవెల్. సో ఇదొక ఎస్ఎల్ హంటింగ్ లెవెల్. సో ఇది ఇక్కడ దాకా వచ్చింది కిందికి లైన్కి. సో ఇక్కడ కూడా ఎస్ఎల్ హంటింగ్ లెవెల్ ఉంది. సో ఇక్కడికి వచ్చింది. సో అదేవిధంగా ఇంకా కింద ఈ బాటమ్ లెవెల్లో కూడా ఎస్ఎల్ హంటింగ్ లెవెల్ ఉంది. సో ఎస్ఎల్ హంటింగ్ లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. సో డిమాండ్ సప్లై లెవెల్స్ చూసుకున్నట్టయితే డిమాండ్ సప్లై లెవెల్స్ ఇది డిమాండ్ సప్లై, ఇది సప్లై లెవెల్. సో సప్లై లెవెల్లో సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు పైకి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడికి వచ్చేటానికి ఇప్పుడు ఇది డిమాండ్, ఇది సప్లై లెవెల్, ఇది డిమాండ్ లెవెల్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఇది నుండి కిందికి పుష్ చేస్తేనేమో ఇది సప్లై జోన్ అవుతుంది. ఇక్కడ నుండి పైకి బయ్యర్స్ యాక్టివేట్ అయ్యారనుకో, బయ్యర్స్ యాక్టివేట్ అయితే ఇది డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ చాలాసార్లు దీన్ని రెస్పెక్ట్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళింది, ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళింది. సో ఇది కూడా పైకి వెళ్తే ఇది ఒక డిమాండ్ జోన్గా ఉంటుంది. అంటే బయ్యర్స్ యాక్టివేట్ అయ్యి పైకి తీసుకెళ్లారు. సో ఇక్కడ కూడా బయ్యర్స్ యాక్టివేట్ పైకి తీసుకెళ్తారా అనేది చూడాలి. సో లేదు అని అంటే ఇక్కడ ఒక మంచి పాలు ఉంటుంది 21,500. ఇక్కడ ఒక ఇంకా స్టాప్ లాస్ ఒకటి అవుతుంది. సో చూడాలి. సో ఇక్కడ అదేవిధంగా మనకు ఫిబొనాసి లెవెల్స్ డ్రా చేసి ఇక్కడ మనకు
అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి ఈ హై నుండి సో ఈ లో వరకు డ్రా చేసుకున్నాం అనుకో మనము. సో నెక్స్ట్ ఈ ఏరియా మనకి 50% ఉంది. సో ఒకసారి కింద పడ్డదంటే మళ్ళీ 50% దాకా రీట్రేస్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ రీట్రేస్ చేసుకుంది ఇక్కడ దాకా కింద పడి. తర్వాత మరి ఈ ఏరియా నుండి ఇక్కడ నుండి రీట్రేస్ చేసుకుంటుందా అనేది చూడాలి. అంటే ఈ విధంగా సో ఎక్కడ దాకా రీట్రేస్ చేసుకుంటుంది అనేది మనకి క్లారిటీ అనేది రావాలి ఒకటి. అంటే ఇక్కడ ఈ హై నుండి ఈ లో వరకు ఇక్కడ ఈ స్వింగ్ వరకు వచ్చింది. సో ఈ ఏరియా అట్లీస్ట్ ఇక్కడ దాకా పడ్డది కాబట్టి సో ఈ 50% దాకానన్నా రీట్రేస్ చేసుకోవాలి. ఈ దాకా చేసుకొని ఇక్కడ కానీ చేసుకొని మళ్ళీ డౌన్ సైడ్ అనేది రావాలి. చూద్దాము ఏ విధంగా మనకు ఫిబొనాసీ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తుందో. అదేవిధంగా పవర్ బాక్స్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ పవర్ బాక్స్ అంటే లాస్ట్ 45 మినిట్స్ది ఉంటుంది. 45 మినిట్స్. సో 45 మినిట్స్. సో ఇది 45 మినిట్స్. లాస్ట్ 45 మినిట్స్కి పైకి పోయినట్టు అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చి కిందికి మార్కెట్ వచ్చింది. సో అది కొద్దిగా అది పని చేయలేదు. సెకండ్ టైం ఇది ఫేక్ బ్రేక్అవుట్ లాగా పైకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. సో కింది సైడ్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ పని చేసేసింది. సో ఇక్కడ మనకు సెకండ్ 5 మినిట్ క్యాండిల్ కూడా చూసుకున్నట్టయితే సెకండ్ 5 మినిట్ క్యాండిల్ ఇక్కడ చాలా పెద్దగా అంటే బిగ్ క్యాండిల్ పడ్డది. సో బిగ్ క్యాండిల్ అంటే ఈ విధంగా. సో ఇది హై నుండి లో. సో ఈ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. సో సెకండ్ 5 మినిట్ క్యాండిల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కాబట్టి సో మార్కెట్ కింద సైడ్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా 315 మినిట్ క్యాండిల్. సో 315 మినిట్ క్యాండిల్ అంటే ఇక్కడ మనము 15 మినిట్ క్యాండిల్ని మార్చుకున్నాం అనుకో. ఇక్కడ 15 మినిట్ క్యాండిల్ని సో ఇక్కడ మార్చుకుంటే 15 మినిట్ క్యాండిల్లో ఇది 15 మినిట్ క్యాండిల్లో ఇటు సైడ్ బ్రేక్ చేసింది అనుకో. ఇక్కడ 15 మినిట్ క్యాండిల్ని ఇటు సైడ్ బ్రేక్ చేసింది అనుకో. సో కంటిన్యూస్గా డౌన్ సైడ్ తీసుకోవాలి. సో ఇది 15 మినిట్ క్యాండిల్ది వర్కౌట్ అయింది. అదేవిధంగా డిమాండ్ సప్లై జోన్ అంటే డిమాండ్ సప్లై జోన్ ఇది సప్లై జోను. సో దాని నుండి కిందికి సో ఇటు సైడ్ ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారని చూసుకోవాలి. సో అది సో 9 EMA కూడా చూసుకున్నట్టయితే 9 EMA ఇక్కడ బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ 15 మినిట్ క్యాండిల్లో. అదేవిధంగా 5 మినిట్ క్యాండిల్లో కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ చేసేసింది. సో ఈ ఏరియాలో తీసుకుంటే మనకి ఇక్కడ టార్గెట్ రీచ్ అవుద్ది. మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.